హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బ్రకోలీ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాం. బ్రకోలీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ. ఆయిల్ చాలా తక్కువ యూస్ చేసి చేసే బ్రకోలీ స్టిర్ ఫ్రై పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా మంచిది. నేను చూపించిన విధంగా చేస్తే పిల్లలు ఉట్టి ఫ్రై కూడా అలాగే తినేస్తారు, చక్కగా స్నాక్లా కూడా తినేస్తారు. దానివల్ల ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది, బోన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది బ్రకోలీ. ఇప్పుడు ఈ బ్రకోలీ ఫ్రై ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 2 మీడియం సైజ్ బ్రకోలీ తీసుకున్నాను. వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ క్యాలీఫ్లవర్లో లాగే చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాలీఫ్లవర్ కంటే తక్కువే ఉంటాయి, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఆ పురుగులు కూడా. జాగ్రత్తగా చూసి కట్ చేసి పెట్టుకోవాలి. స్టెమ్స్ ఎక్కువ రాకుండా ఇలా ఓన్లీ ఫ్లవర్ వరకే కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు ఒక పక్కన మరగపెట్టుకొని ఆ వేడివేడి నీళ్ళని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీ ముక్కల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ కడుక్కోవాలి. బ్రకోలీని ఇలా కడుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఇంకొకసారి చల్లనీటితో కూడా కడుక్కోవచ్చు. ఇలాగా నీట్గా కడుక్కొని అవన్నీ వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత, బాగా వేడవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీ పీసెస్ని వేసేసి మొత్తంగా అన్ని పీసెస్ని కడాయిలో వేసేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్రకోలీలో సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, అది మస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టిప్. బ్రకోలీలో మీరు సాల్ట్ కనుక నార్మల్ వెజిటేబుల్స్కి వేసినట్టుగా వేస్తే ఉప్పు చాలా చాలా ఎక్కువైపోతుంది. ఈ వెజిటేబుల్కి మటుకు ఉప్పు చాలా తక్కువ పడుతుంది. నేను 2 మీడియం సైజ్ బ్రకోలీకి 1/2 స్పూన్ సాల్ట్ మాత్రమే వేశాను, గమనించగలరు. సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ఎక్కువైపోతుంది. ఆ వెజిటేబుల్ తత్వమే అలాంటిది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇది చాలా హెల్దీ కూడా. సాల్ట్ కూడా మనకు చాలా తక్కువ పడుతుంది. ఇలా నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా చాలా టేస్టీ రెసిపీ తయారైపోతుంది. పిల్లలకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వాళ్ళ హైట్ గ్రోత్కైనా బోన్ వెయిట్కైనా అన్నిటికీ కూడాను చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా చాలా తక్కువే పడుతుంది, మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చాలా చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. ఇందులో నేను యాడ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ ఉంది, మరి ఎవరైనా యాడ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఊరికే ట్రై చేశాను ఒకసారి ఎలా ఉంటుందో అని. ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ని మరి కాస్త ఎన్హాన్స్ చేసింది నేను వేసే ఇంగ్రీడియంట్ వేయటం వల్ల. అందరికీ తెలిసిన ఇంగ్రీడియంటే ధనియాల పొడి. కారం వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత నేను 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. 2 బ్రకోలీస్కి నేను 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బ్రకోలీలో నుంచి వీడియోలో చూస్తున్నారు కదా, అలా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే బ్రకోలీ మొత్తం మగ్గిపోతుంది, అసలు వాటర్ వేయాల్సిన పనే లేదు. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకొని కొద్దిగా నీళ్ళన్నీ డ్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బ్రకోలీ స్టిర్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ, చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. హార్డ్లీ 15 to 20 మినిట్స్లో అయిపోతుంది ఇమీడియట్గా కూడా. దీన్ని స్నాక్గా కూడా చాలా చక్కగా తినొచ్చు. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. డిష్ అవుట్ చేసుకోవడమే బ్రకోలీ ఫ్రై. చాలా టేస్టీగా ఉండే రెసిపీ తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రకోలీ ఫ్రై టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. చాలా హెల్తీ రెసిపీ కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయమని చెప్పి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది, అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.